6వ అధ్యాయం. Let us turn book of Daniel chapter 6. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. Let us turn the book of Daniel chapter 6 from verse 4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేక లేమని అనుకున్నది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజులకు సందడిగా కూడి వచ్చి ఇట్లండి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందిగాక. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లుగా యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవును చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకియు పారసీకులకియు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసింది. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజసముఖముకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాళ్ళు సింహముల గుహలో పడదోయబడని నువ్వు రాజాకి ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయులకియు పారసీకులకియు పద్ధతి ప్రకారం ఈ సంగతి స్థిరము, ఎవరు దానిని రద్దు పరచజాలనను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనముగా లక్ష్య పెట్టక అనుదినం 3 ప్రార్థన చేయుచు వచ్చున్నాడని చెప్పిరి. రాజు ఈ మాటలు విని బహుగా వ్యాఖ్యలు పడి దానియేలు రక్షింపవాలని తన మనస్సు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేసాను. ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడు రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులను విధి అని తమరు తెలుసుకోవాలని. అంత రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలు చెప్పెను. వారు ఒక రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమోనని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. అంతటి రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతడికి నిద్ర పట్టకపోయింది. తెల్లవారుజామున రాజు దగ్గర మీద లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడిపోయింది. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని.
కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని నువ్వు. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యం ప్రభువైన దేవుడు దీవించాను మనతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మరి దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా చూడండి, చాలా వింతైన విషయాలు ఉన్నాయి ఈరోజు మన వర్తమానంలో. కొంచెం మనము వర్తమానం యొక్క సారాంశం తీసుకొని పోతాం మన ఉదయకాలం. మొట్టమొదటి మీరు గమనించినట్లయితే దానియేలు దేవుడితో చాలా యథార్థంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో దానియేలు యథార్థంగా ఉండటం కొంతమందికి నచ్చలేదు. వింటున్నారా? దానియేలుకి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధం చూసి కొంతమందికి నచ్చటలా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక శాసనం పుట్టించమన్నారు. కరెక్ట్ గమనించండి, వాళ్ళు కూడా దానియేలుతో పాటు ఆ రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ దానియేలు మీద వాళ్ళు ఒక శాసనం పుట్టించాలి. కరెక్ట్ గా మీరు గమనిస్తే ఈ శాస్త్రము తయారు చేయించిన ఉద్దేశం ఏంటంటే దానియేలుని ఎలాగైనా కానీ పట్టుకోవాలి, దానియేలులో ఎలాగైనా కానీ ఒక నింద కనుగొనాలి, దానియేలుని ఎలాగైనా కానీ ఒక తప్పు చూపించాలి. కేవలం ఒక దానియేలు నిమిత్తమే ఒక శాసనము తయారు చేయడానికి అక్కడ రాజు దగ్గర ఉన్న అధిపతులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి వీళ్ళందరూ కలిసి ఒక శాసనము తయారు చేయించి ఆ శాసనము దానియేలుకి తెలియజేసి ఆ తర్వాత చూడండి దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చారు. అయితే వారందరికీ తెలిసిన సంగతి ఏంటంటే రాజు చెప్పిన అన్ని పనులు చేస్తాడు దానియేలు. రాజు చెప్పింది ఏది చేయకుండా ఉన్నాడు దానియేలు, అన్ని చేస్తాడు. అయితే దేవుని ఆజ్ఞకి లోబడి అన్ని చేస్తాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దానియేలుకి దానియేలు యొక్క దేవుడికి ఈ యొక్క రాజుకి మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నారు. దానియేలుకి రాజుకి మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే వారు చేయాలనుకున్నది మోసం. జాగ్రత్తగా దానియేలు యొక్క ప్రార్థన, రోజుకి ఎన్నిసార్లు దానియేలు ప్రార్థన చేస్తాడు, దానియేలు ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు వాడికి అంతా తెలుసు. ఇప్పుడు వాడు చేసింది ఏంటంటే కేవలము దానియేలు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనని చేయనీయకుండా దానియేలు దోషం చేయాలి. గమనిస్తున్నారు? అది గమనించండి. కరెక్ట్ గమనించినట్లయితే వారి మధ్యలోకి దానియేలు ఒక ఖైదీగా తేబడ్డాడు, ఒక బానిసగా తేబడ్డాడు. బానిసగా తేబడిన దానియేలుని దేవుడు దీవించాడు. రాజుకి కుడి పక్కన కూర్చునే వ్యక్తిగా దానియేలు దీవించబడ్డాడు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాడు మన మధ్యలో ఉండటం ఏంటి, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాడు మనమే అధికారిగా ఉండటం ఏంటి అన్న ఒక అసూయ వాళ్ళు పుట్టింది. They got jealous of Daniel because he's outsider. He came like a captive. ఒక బానిసగా అక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాడు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే దానియేలు మన మీద అధికారంగా ఉండటం వాళ్ళకి నచ్చల. సో దే హ్యాడ్ ఎ ప్లాన్. వారు ఒక ప్లాన్ అమలు పరిచారు. ఏంటి అమలు పరిచడం అంటే దానియేలుని ఒక బందీగా చేయటం. గమనించండి, ముఖ్యంగా గమనించాల్సి ఏంటంటే దానియేలు ఏమి జరిగినప్పటికీ కూడా వాక్యానుసారంగానే ఉంటానని వాళ్ళకి తెలుసు. ఏం చేసినప్పటికీ కూడా దానియేలు వాక్యము దాటి బయటికి రాడని వాళ్ళకి తెలుసు. ఏం జరిగినప్పటికీ కూడా దానియేలు తన యొక్క ప్రార్థన మానడని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మిగతా దేంట్లో దానియేలు పట్టుకోలేము కాబట్టి దానియేలు చేసే ప్రార్థనకి వ్యతిరేకంగా మనం ఒక శాస్త్రము తయారు చేయించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దానియేల్ వాస్ హానెస్ట్ విత్ గాడ్. దానియేలు దేవుడితో యథార్థంగా నీతిగా నడుచుకుంటున్నాడు. అండ్ ఇట్ బికేమ్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో తెలుసా? దానియేలు యొక్క దేవుడితో యథార్థంగా ఉంటాడు సమస్య అనేది. గమనించండి, when you are close to God then it will be a problem for unbeliever. When a believer is close to God, ఎప్పుడైనా ఒక విశ్వాసి దేవుడి యొక్క ప్రార్థనలోను విశ్వాసంలోను లేదంటే ఒక సాక్ష్యంలోను దేవుడిచ్చే దర్శనముల ద్వారా దేవుడిచ్చే కళల ద్వారా దేవుడు వారితో మాట్లాడటం ద్వారా వాళ్ళు బలపడుతున్నామని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంటే అది కొంతమందికి అసూయను పుట్టేస్తుంది. వీళ్ళు దేవుళ్ళలో ఎదుగుతున్నారని అసూయ కానీ వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. Daniel is close to king. It became a problem for them.
దానియేలు ఈ రాజుకి చాలా దగ్గరగా ఉంటున్నాడు. దానియేలు రాజుకి దగ్గరగా ఉన్న కారణము చేత వారికి దానియేలు మీద అసూయ పుట్టింది. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, నువ్వు ప్రార్థనలోను, విశ్వాసంలోను, సంఘ క్రమంలోను, లేకపోతే నువ్వు ఇచ్చే దశంభాగంలో నువ్వు క్రమంగా ఉంటున్నప్పుడు అది ఆటోమేటిక్ గా కొంతమందికి నీ మీద అసూయని కలిగిస్తుంది. When Job was close to God, then it became a problem to Lucifer. దేవుడి దగ్గర యోబు ఎంతో నమ్మకంగా ఉంటున్నప్పుడు, యోబు విశ్వాసంలోను, యోబు ప్రార్థనలోను, దేవుడి యొక్క వాక్యం ముందు స్థిరంగా నిలబడిందని చూసినప్పుడు లూసిఫర్కి అసూయ పుట్టింది. సో ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ టుడే. దానియేలు కాలంలో ఏం జరిగిందో, యోబు కాలంలో ఏం జరిగిందో, ఈ రోజు సంఘములో కూడా అదే జరుగుతుంది. ఈ రోజు లోకంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఒక సేవకుడు చూడండి, లెట్ మీ టెల్ యు, డానియల్ ఇస్ అ మినిస్టర్ ఆఫ్ గాడ్. దానియేలు ఇక్కడ ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. అక్కడ రాజు వచ్చినప్పుడు ఉదయకాలము రాజు ఒక మాట అడుగుతున్నాడు, ఇదిగో నిత్యము నువ్వు సేవించే దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? సో దానియేల్ is a servant of God. Daniel is a prophet of God. So God must take care of Daniel. ఇక్కడ దానియేలు యొక్క క్షేమములను, దానియేలు యొక్క రక్షణను దేవుడు చూసుకోవాల్సి ఉన్నది. So when God is protecting his servant, then nobody is not able to kill him. దానియేలు లేదంటే ఒక దేవుని సేవకుడిని దేవుడు కాపాడుతూ ఉన్నప్పుడు అతనిని ఎవడు చంపలేడు. ఆమేన్. The same thing I'm telling you today. అదే సంగతి మీకు చెప్తా ఉన్నా. ఏ విశ్వాసిని కూడా సాతాను పడగొట్టలేడు. ఏ విశ్వాసిని కూడా సాతాను చెడగొట్టలేడు. ఏ విశ్వాసిని కూడా దేవుడు అనుమతి పొందకుండా సాతాను చంపలేడు. అయితే let me tell you, he is so close to you. Yes, sir. Today God is so close to you, the same way Lucifer is so close to you. దేవుడు ఈ రోజు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. గమనించండి, పాత నిబంధనలో ఆయన పైరుడు నడిపించున్నాడు. కొత్త నిబంధన కాలంలో ఆయన ఇమ్మానుయేల్ ఒక శరీరం లోపలికి వచ్చిన తర్వాత ఆయన మానవుని మధ్యలో సంచరించున్నాడు. అయితే ఇప్పుడు అదే దేవుడు మానవుని లోపలికి వచ్చి మనం నడిపిస్తా ఉన్నాడు. సో గాడ్ ఈజ్ సో క్లోజ్ టుడే. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ద సేమ్ వే లూసిఫర్ ఈజ్ సో క్లోజ్ టుడే. ఈ దినము లూసిఫర్ కూడా నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, when a believer is close to the message of the hour, it became a problem for the unbeliever. ఒక నిజమైన విశ్వాసి వర్తమానంలో ఎదుగుతా, వర్తమానం చాలా దగ్గరగా ఉండి, వర్తమానం నమ్ముతా, వర్తమానాన్ని విశ్వసిస్తా, దాని ప్రకారంగా జీవిస్తా, లోక సంబంధమైన సంగతుల నుంచి వాడు దూరం అవుతా ఉన్నప్పుడు then it became a problem for unbeliever. అది ఒక అవిశ్వాసికి పెద్ద సమస్య అవుతుందండి. గమనించండి, మన కుటుంబాల్లోనే చాలా మంది ఉన్నారు. మీరు చెప్తా ఉంటారు, అయ్యా నేను వర్తమానం నమ్మాను, ఇదిగో నేను దేవుడికి సమర్పించుకున్నాను, ఇక నుంచి నేను బంగారం పెట్టుకోదలుచుకోవడం మీరు అనగానే మీ కుటుంబంలో నుంచే మొట్టమొదటి వ్యతిరేకత వస్తుంది. ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎందుకు చెప్పమంటారా? మీకున్న విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మన ఇంటిలోనే ఒక అవిశ్వాసాన్ని కూడా పెడతాడు. మన సంఘంలో ఒక అవిశ్వాసాన్ని పెడతాడు. మన స్నేహితులు ఒక అవిశ్వాసాన్ని పెడతాడు. ఆ అవిశ్వాసి మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అవిశ్వాసి మనం వేధిస్తున్నప్పుడు మనం ఎలాగ కట్టుబడి ఉంటామో దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత స్థిరంగా నువ్వు నమ్మిన వాక్యంలో నిలబడి ఉన్నావో దేవుడిని చెక్ చేస్తూ ఉంటాడు. గాడ్ ఆల్వేస్ టెస్ట్స్ యూ. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా పరీక్షిస్తానే ఉంటాడు. యు నో వై గాడ్ ఈస్ టెస్టింగ్ యూ? టు పర్ఫెక్ట్ యూ. ఆమేన్. దేవుడు నిన్ను ఎందుకని పరీక్షిస్తున్నాడంటే నిన్ను పరిపూర్ణంగా చేయటానికి, నిన్ను శోధించడానికి ఆయన చేయటం లేదండి. నిన్ను పరిపూర్ణంగా చేయటానికి దేవుడు నిన్ను శోధిస్తున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు. గమనించండి, when a pastor is staying true to God, then it will be a problem to the worldly pastor. ఒక లోక సంబంధమైన పాస్టర్కి యథార్థంగా జీవించే ఒక పాస్టర్ అంటే పడదు. ఎందుకని పడదు? అసూయ, jealous. You know what is jealous? Prophet said, jealous is one of the devil. Yes, sir. One of the 7 devils. Yes. 7 దయ్యాల్లో ఒక దయ్యం పేరు అసూయ. So when any person got jealous about anything, then that means is one of the 7 devils.
ఇప్పుడు ఎవరైనా కానీ ఇంకొకరి విషయంలో అసూయ పడతా ఉన్నారంటే దాని ఒక అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ నువ్వు ఆ యొక్క 7 దెయ్యాల్లో ఒక దెయ్యాన్ని కలిగి ఉన్నావని. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ మీ టెల్ యు. ప్రవక్త అంటున్నాడు, when the devil is running after you, then the grace of God is with you. నీ వెనకాల ఆ అపవాది పడతా ఉన్నప్పుడు, వాడిని ఎంట పడతా ఉన్నప్పుడు దేవుడి యొక్క కృప నీ పక్కనే ఉన్నది. సో ఆయన ఎప్పుడు వదిలిపెట్టలేదు. నీ వెనకాల వాడు ఎంట పడతానే ఉంటాడు. దట్ ఈస్ హిస్ డ్యూటీ. అది వాడి యొక్క డ్యూటీ అండి. అయితే నిన్ను కాపాడే పని దేవుడి అయి ఉన్నది. సో గాడ్ ఈస్ సెండింగ్ హిస్ ఏంజెల్స్ టు ప్రొటెక్ట్ యూ. God is sending His grace to protect you. Amen. God is sending His blood to protect you. దేవుడు తన యొక్క దూతలను నిన్ను కాపాడడానికి పంపిస్తున్నాడు. దేవుడు తన యొక్క కృపని నిన్ను కాపాడడానికి పంపిస్తున్నాడు. దేవుడు తన యొక్క రక్తమును నిన్ను కాపాడడానికి పంపిస్తున్నాడు. ఎందుకని దేవుడు ఇవన్నీ చేశారంటే, బికాజ్ లూసిఫర్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. ఆ లూసిఫర్ అనే వాడు నీ వెనకాల ఎంటపడుతున్న కారణం చేత దేవుడు నీ కొరకు ఇవన్నీ పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. See, Brother Branham said one time, Brother Branham ilaganaadu, if the devil is not after you, that means he got you. You know this? ఒకవేళ లూసిఫరు నీ వెనకాల పడట్లేదంటే అర్థం ఏంటంటే వాడు నా వెనకాల లేదు, వాడిని జయించాలనుకోవద్దు, వాడి లోపల ఉన్నాడు అన్నాడు. ఏం చేద్దాం అంటే ఇప్పుడు వాడు ఎక్కడ ఉండాలి? వినమల్ల నాకు వాడు ఎక్కడ ఉండాలి? వాడు మన వెనకాలే ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఉంటాం. వాడు మన కళ్ళ కనపడకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? రిలాక్స్ అయిపోతాం. చూడండి, మన సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది. మనం ఉపవాసం ఉంటాం, ఉదయం నిద్ర లేస్తాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాం. దానియేలు 3 సార్లు, మనం 7 సార్లు చేస్తాం ప్రార్థన. ఎందుకని? ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ మనకి ఆ సమస్యను పెట్టున్నాడు. లూసిఫర్ సమస్య పెట్టాలంటే దేవుడు మనకి అనుమతి ఇవ్వాలి. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించాలంటే ఆయన ఒక టెస్ట్ పెట్టాలి. టెస్ట్ పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అయితే లూసిఫర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఆ లూసిఫర్ యొక్క సమయాన్ని తీసుకొని ఆ టెస్ట్ మనకి పెడతా ఉంటాడు. ఆ టెస్ట్ లో ఏదైనా శ్రమలో, ఆ యొక్క శోధనలో నువ్వు పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. వాడేమో శోధనలో నువ్వు పడిపోయి కొట్టుకుపోవాలని వాడు కోరుకుంటాడు. అంటే వాడు నిత్యము నువ్వు పడిపోవాలని కోరుకుంటాడు. అదే సమయంలో దేవుడు నేను నిలబెట్టాలని కోరుకుంటాడు. Praise the Lord. Hallelujah. You know why God has sent His grace to you? మీకు తెలుసా దేవుడు ఎందుకని తన యొక్క కృపను మనకి ఇచ్చాడో? Let me tell you what the grace will do. కృప ఏం చేస్తుందో మీకు చెప్పలేను. So we have lot of kinds in grace. కృపలో మనకి చాలా రకాలు ఉన్నాయి. అయితే let me tell you 2 kinds of grace. 2 రకాల కృప గురించి మీకు చెప్పలేమండి. The first one, మొట్టమొదటిది, నువ్వు పడిపోతే పైకి లేపేది కృప. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏంటో తెలుసా? నువ్వు పడిపోకుండా ఆపేది కృప. సో ఈ 2 రకాల కృపను దేవుడు మనకి ఇచ్చున్నాడు. అంటే దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు పడిపోతే మళ్ళా తిరిగి లేవాలని. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పడిపోకుండా ఇలా ఉండాలని. నువ్వు ఇప్పుడు దాకా పడిపోలా, నువ్వు పడిపోతావేమో అని భయపడితే నీ చేతిని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, ప్రభా నా చేతిని పట్టుకుని నేను పడిపోతాను, నాకు భయంగా ఉంది, ఇది నా ఆలోచన కావచ్చు, నా విశ్వాసం కావచ్చు, నేను పడిపోకూడదు ప్రభా, దేవుడిని విశ్వసించి ప్రార్థించి నమ్మి అంగీకరించి ఆయన కొరకు వదిలిపెట్టినప్పుడు then you won't leave your hand. దేవుడు అప్పుడు నీ చేతిని విడిచిపెట్టడు. See, Daniel is a servant of God. ఇక్కడ దేవుడు యొక్క సేవకుడు దానియేలు అయి ఉన్నాడు. So how can God left his hand? దేవుడు తన యొక్క చేతిని దానియేలు నుంచి తీయగలరా? No sir. Praise the Lord. Amen. 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 Let me tell you. Amen. Daniel was in the lockdown. Do you know? దానియేలు ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నాడండి. దానియేలు లాక్డౌన్ లో ఉన్నాడు. మీరు అనొచ్చు, మాస్టర్ గారు దానియేలు లాక్డౌన్ ఉంటున్నాడు, అప్పుడు లాక్డౌన్ లేదు కదా. ఎస్ సార్, బట్ యు నో ఇట్ వాజ్ క్రియేటెడ్. దానియేలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే లాక్డౌన్ లో ఉన్నాడు. ఈ లాక్డౌన్ లో దానియేలు ఎక్కడ ఉన్నాడు? సింహాల గుహలో ఉన్నాడు. మీరు గమనించండి, సింహాల గుహలో ఎక్కడ ఉన్నదో తెలుసా? సింహాల గుహలో దానియేలు అడుగు భాగంలో ఉన్నాడు. సింహాల గుహ పైన ఒక రాయేసి, రాయి మీద ముద్రేసి ఆ గుహ ఒక ఆ ద్వారమును మూసేస్తున్నాడు. But let me tell you, every tunnel
ends with light. ప్రతి ఒక్క గుహ యొక్క అంతము ఒక వెలుగు నిండి ఉంటుంది. ప్రతి గుహ ద సేమ్ వే. మనకి ఇప్పుడు శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మన జీవితం చీకటి అయిపోవచ్చు, నా జీవితంలో మొత్తం అయిపోయింది, నాకు ఇంకా లేదనుకోవచ్చు. అయితే లెట్ మీ టెల్ యు, దేర్ ఇస్ ఎ లైట్ వెయిటింగ్ ఫర్ యు. అయితే నీ కొరకు ఒక చోట వెలుగు ఎదురు చూస్తా ఉన్నది. యు నీడ్ టు ఫైండ్ ద లైట్. నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఆ వెలుగు ఎక్కడుందో కనిపెట్టడం. యు హావ్ టు గివ్ యువర్ టైం టు ఫైండ్ ద లైట్. నువ్వు చేయాల్సిన పని ఇక్కడ ఏంటంటే ఆ యొక్క వెలుగు కనుగొనడానికి నీ యొక్క జీవితంలో సమయాన్ని వెచ్చించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడంటే హి వాస్ ఇన్ ద లయన్స్ డెన్ ఫర్ ఆల్ నైట్. ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడంటే సింహాల గుహలో ఉన్నాడు. సింహాల గుహలో ఎక్కడ ఉన్నాడు? అడుగు భాగంలో ఉన్నాడు. సింహాల గుహలో ఆయన ఏం చేశాడంటే రాత్రంతా కూడా అక్కడే ఉన్నాడు. ఆమేన్. Many were thrown to the den before him. దానియేలు ఆ గుహలో ఈయటానికన్నా ముందుగా అనేక మంది ఆ గుహలో తోయబడ్డారు. Is it right? But none of them came out dead or alive. అయితే ఆ గుహలోకి తోయబడిన వారిలో ఏ ఒక్కడి కూడా చనిపోయి గాని బతికి గాని బయటికి రావాలి. But God wants to change the history of the lion's den. Praise the Lord. అయితే ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడంటే ఆ సింహాల గుహ యొక్క చరిత్ర మార్చుదాం అనుకున్నాడు. Praise the Lord. సో దేవుడు ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? సింహాల గుహలో ఇప్పుడు దాకా పడేయబడిన వాడు ఏ ఒక్కడు బతకలేదు. అయితే నిజమైన దేవుడు యొక్క సేవకుడికి, నిజమైన దేవుడు యొక్క విశ్వాసికి, నిజంగా వాక్యం కొరకు జీవించే వారికి, నిజంగా వాక్యం నిమిత్తం పోరాడే వాడికి, వాక్యం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వారిని కాపాడాలని దేవుడు యొక్క ఉద్దేశం. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే దానియేలుని కాపాడాలి. అయితే దానియేలుని దేవుడు సింహాల గుహలోకి పడేయక ముందే కాపాడొచ్చు కదా. లెట్ మీ టెల్ యు, అసలు దానియేలు ప్రార్థన చేసేటప్పుడే వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఆ దానియేలుని కనబడకుండా దేవుడు చేయలేడా? yes sir, he is capable. లోతు దినముల్లో ఆ యొక్క దూతల్లో లోపలికి వచ్చినప్పుడు ఊరు వారు మొత్తం చుట్టూ చేరినప్పుడు ఆ దూతలు ఇంట్లోనే ఉంటే ఆ తలుపు గుమ్మము కనబడనీయకుండా దేవుడు ఆ ఊరు వారి మొత్తానికి కనుమపు కలిగజేశాడు. God was blinded all the people in the days of Lot when they are in the home. వాళ్ళ గృహంలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుడ్డివాళ్ళగా చేశాడు. They can't identify the door of Lot's house. లోతు యొక్క ఇంటి తలుపులు వారికి కనుగొనలేకపోయింది. ఇంటి తలుపు బయటే ఉన్నది. But Daniel is praying inside of the house. ఇప్పుడు దానియేలు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే ఇంటి లోపల ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇంటి లోపల ప్రార్థన చేస్తే దానియేలుని కనబడకుండా దేవుడు చేయలేడా? yes sir, he can do, but he didn't. దేవుడు ఆ పని చేయగలడు, అయితే చేయలేదు. ఎందుకంటే దేవుడు దానియేలుకు వచ్చే శ్రమకి అనుమతి ఇచ్చాడు. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే టుడే. దేవుడు నీకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమనికి అనుమతిస్తాడు. అదే సమయంలో ఆయన కృపను నీకు ఇచ్చున్నాడు. నువ్వు శ్రమని మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన కృపను కూడా చూడు. సో టుడే యు నో ది ప్రాబ్లమ్ ఈస్ when you are in trials, నువ్వు ఆ శ్రమలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే యూ వుడ్ లైక్ టు ఆస్క్ క్వశ్చన్, యూ వుడ్ లైక్ టు క్వశ్చన్ ది వర్డ్, యూ వుడ్ లైక్ టు క్వశ్చన్ ది గాడ్, యూ వుడ్ లైక్ టు క్వశ్చన్ ది మెసేజ్ ఆఫ్ ది అవర్. ఆ శ్రమల్లో శోధనలో మనం పడినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రశ్నించడము, దేవుని ప్రశ్నించడము, ఈ కాలపు వర్తమానం ప్రశ్నించడం ఇది జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రశ్నించొద్దు అంటాను. శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు విశ్వసించు. When you are in trials, have faith. When you are in trials, have more faith. When you are in trials, have more and more faith. But don't leave your faith. అయితే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండు. నువ్వు శ్రమల్లో ఉంటే ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండు. నువ్వు శ్రమల్లో ఉంటే ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండు. నీ విశ్వాసం అంతా వదిలిపెట్టద్దు. దానియేలు సింహాల గుహలో పడేస్తారని తెలిసినప్పటికీ దేవుడి మీద విశ్వాసం కొద్ది కూడా తగ్గల. మరి నిజంగా దానియేలు గొప్పవాడు, దానియేలులాగా ఉండాలి, దానియేలులాగా ప్రార్థన చేయాలి అంటున్నావే, దానియేలులాగా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవాలని ఎప్పుడు అన్నావా? No sir. You know why? You don't like trials. సమస్య అంటే తెలుసా? మనకి శ్రమలు అంటే ఇష్టం ఉండదు. ప్రపంచం మొత్తం శ్రమ వచ్చినప్పటికీ ప్రభువా నేను మాత్రం బాగుండాలి ప్రభువా. See,
ఈ రకమైన నేచర్ మనలో ఉన్నది. ఇట్స్ అ హ్యూమన్ నేచర్. బట్ యు నో, ఇఫ్ యు ఆర్ అ రియల్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు నిజంగా క్రీస్తు యొక్క విశ్వాసం అయినట్లయితే, ఇఫ్ యు ఆర్ సేయింగ్ సో దట్ యు ఆర్ ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు యొక్క వధువు అని చెప్పుకున్నట్లయితే, యు డోంట్ ఫియర్ ఆఫ్ ట్రయల్స్. ఆమేన్. నీ దగ్గరికి వచ్చే శ్రమలకి నువ్వు భయపడవు. ఆమేన్. యు నో వై? నిజమైన విశ్వాస దగ్గరికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, లూసిఫర్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఆ శ్రమ చిట్ట చివరికి ఇబ్బంది పడిపోతూ నీ దగ్గర నుంచి పోవాలి. ఆమేన్. ఆమేన్. ఎలా చెప్పమంటారా? థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, మోషే ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫరో గారు, మా వాళ్ళని పంపించండి, మా దేవుడిని ఆరాధన చేయాలా, వీ హ్యావ్ టు గో 3 days జర్నీ అండ్ వీ హ్యావ్ టు గివ్ అండ్ ఆఫరింగ్ టు అవర్ గాడ్. మా యొక్క దేవుడికి మేము బలర్పించాలి, 3 దినములు మేము ప్రయాణం చేయాలి, ఇక్కడ ఉన్న 20 లక్షల మంది ప్రజల్ని పంపించండి అంటే, దెన్ యు నో వాట్ ఫరో సెడ్? హి డినైడ్ టు సెడ్. ఫరో వాళ్ళు పంపిస్తానికి ఒప్పుకోలా. అయితే యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఎండ్? ప్రతిరోజు మోషే అడుగుతున్నాడు, మెడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, నీరు రక్తంగా మారింది, అన్నీ జరుగుతున్నాయి. పంపిస్తానంటున్నాడు, పంపించడంలా. చిట్ట చివరికి ఏం జరిగింది తెలుసా? ప్రతిరోజు మోషేని అడిగేవాడు, పంపించాయా పంపించాయా అని. అయితే చివరి దినం ఏం జరిగిందంటే, ఫరో మోషే దగ్గరికి వచ్చి మోషే గారికి దండం పెట్ట మిమ్మల్ని తీసుకుపోయి ఇక్కడి నుంచి అంటున్నాడు. ఏం జరిగింది? యు నో వాట్ హ్యాపెండ్ దేర్? నువ్వు నిజంగా వాక్యపక్షం నిలబడినప్పుడు శ్రమ అయినా, సమస్య అయినా, శోధన అయినా, అది నీ దగ్గర నుంచి అది పారిపోవాలి. దేవుడు అటువంటి కృపని అనుగ్రహించాడు. అయితే ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, నువ్వు దాని నిమిత్తము తట్టుకొని నిలబడవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. అయితే లెట్ మీ టెల్ యు, యు నో వై Satan is there to create problems for Daniel. సాతాను ఎందుకని దానియేలుకి సమస్యని క్రియేట్ చేస్తానికి గమనించండి. సాతాన్ పుట్ ది ట్రాప్ టు కిల్ డానియల్. ఇప్పుడు సాతాను చేసిన పని ఏంటి? ఆ యొక్క ప్రజల లోపలికి వచ్చి ఎలాగైనా కానీ దానియేలుని చంపించాలి. యు నో వై? దానియేల్ ఈజ్ ఏ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకని దానియేలుని చంపాలంటే, దానియేలు నిజమైన దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. When you see a real servant of God, then you know somebody will get jealous. నిజమైన దేవుడి సేవకుడు చూసినప్పుడు, when you see a real true believer, then somebody will get jealous. కొంతమంది నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు చూసినప్పుడు వారు ఒక రకమైన అసూయని కలిగి ఉంటారు. See, Satan always got jealous about Jesus Christ. సాతాను ప్రతిసారి, ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు చూసినప్పుడు అసూయ కలిగి ఉన్నది. Let me tell you, God allowed the plan of the devil. ఇక్కడ దేవుడు ఏం చేశారంటే, దానియేలుని పట్టి బంధించే విధముగా లూసిఫర్ అక్కడ ప్లాన్ చేసినప్పుడు దేవుడు దానికి అనుమతి ఇచ్చున్నాడు. See, God knows the plan of the devil. God knows the plan of the devil. డెవిల్, ఆ దెయ్యం యొక్క లేదంటే అపవాది యొక్క ప్లాన్ ఏంటో దేవుడికి తెలుసు. అట్ ద సేమ్ వే డెవిల్ నోస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ దయ్యానికి కూడా, అపవాదికి కూడా దేవుడి యొక్క ప్లాన్ ఏంటో తెలుసు. బట్ లెట్ మీ టెల్ యు, బట్ హీ కాంట్ అండర్స్టాండ్ ద వే గాడ్ వర్క్స్. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ గమనించండి, దేవుడికి సాతాన్ యొక్క ప్లాన్ తెలుసు, సాతానికి దేవుడి యొక్క ప్లాన్ తెలుసు. అయితే ఈ సాతానికి తెలియదల్లా ఏముండదంటే, దేవుడు ఎలాగ వచ్చి పని చేస్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు. ఇది ఒకటి వాడికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, డెవిల్ నోస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్, బట్ హీ కాంట్ అండర్స్టాండ్ ద వే దట్ గాడ్ వర్క్స్, ద వే దట్ గాడ్ కమ్స్ ఇన్. దేవుడు ఎలాగ వస్తాడు, ఎలాగ పని చేస్తాడో వాడికి తెలియదు. హీ వాంట్స్ టు టేక్ ది కంట్రోల్ ఆన్ ది లయన్స్. ఇప్పుడు దేవుడు చేంజ్ చేశారంటే, ఆ యొక్క గమనించండి, దానియేలుతో దేవుడే మాట్లాడాల. ప్రవక్త అంటున్నాడు, యాక్చువల్లీ డానియల్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ ల్యాడర్ టు కమ్ అవుట్ ఆఫ్ ది డెన్. వాస్తవంగా ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు దానియేలు అక్కడ గుహలో పడేసినప్పుడు దానియేలు అనుకుంటుంది ఏంటంటే, దానియేలు చేస్తున్న ఆలోచన, ఎలాగైనా గుహలోంచి బయటికి వెళ్ళిపోవాలి, సింహాలు తప్పించుకోవాలంటే ఒక నిచ్చెన నాకు దొరికితే బాగుండు, నిచ్చెన పైకేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. దానియేలు వాంట్స్ ఎ ladder, but God sent his angel.
Amen. Amen. అయితే దానియేలు ఎదురు చూస్తుందేమో ఒక నిచ్చెన కోసము. అయితే దేవుడు ఏం చేస్తే దాని యొక్క దూతను అక్కడ పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. గమనించండి, డెవిల్ ఫర్గాట్ దట్ గాడ్ కెన్ సెండ్ లయన్స్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అపవాది మర్చిపోయిన సంగతి ఒకటి ఉన్నది. దేవుడు ఆయన సింహాన్ని పంపించగలడు. అండ్ యు నో లూసిఫర్ ఫర్గాట్ వన్ థింగ్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ లయన్ ఆఫ్ జూడా. Amen. ఇక్కడ లూసిఫర్ మర్చిపోయిన ఇంకొక సంగతి ఉన్నది. అదేంటంటే ప్రభు యేసుక్రీస్తు యూదా గోత్రం సింహం అయి ఉన్నాడు. Amen. సో ఎవ్రీ లయన్ షుడ్ ఒబే ది లయన్ ఆఫ్ జూడా. Amen. ప్రతి ఒక్క సింహము కూడా యూదా గోత్రం సింహానికి లోబడాలి. Amen. అయితే see some lions are there. See, God is the creator of the lion. You know, God is the creator of the lion and he himself is a lion. దేవుడు ఈ సింహాన్ని సృష్టించిన దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయనంతటా ఆయన ఒక సింహమై ఉన్నాడు. కాబట్టి ఎవ్రీ లయన్ షుడ్ ఒబే ద లయన్ ఆఫ్ జూడా. ప్రతి ఒక్క సింహము కూడా ఈ యూదా గోత్రం సింహానికి లోబడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. Amen. అయితే గమనించండి, మొట్టమొదటి ముద్రలో దేవుడు భూమి మీదకి ఏం పంపించున్నాడు? అపవాది వాడి తెల్లని గుర్రం మీద వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఒక సింహాన్ని పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న 4 జీవుల్లో ఒక సింహం ఉన్నది. ఆ 4 జీవుల్లో మొట్టమొదటి జీవిని అక్కడ పంపించున్నాడు. అయితే ఇక్కడ సింహాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఎక్కడి నుంచి రాలేదండి. ఈ దానియేలు చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు. అయితే దేవుడు ఒక దూతను అక్కడ పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్ళండి. The angel of God was there in the den of the lions before Daniel was thrown into them. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కాల ప్రవక్త అంటున్నాడు, దానియేలుని సింహాల గుహలో పడేయటానికన్నా ముందుగానే దేవుని యొక్క దూత వచ్చి అక్కడ నిల్చున్నాడు. Praise the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. గమనించండి, God was there before 3 Hebrew children were thrown in the fire. ఆ 3 పిల్లల్ని అగ్నిలో పడదోయడానికన్నా ముందుగానే దేవుడు అక్కడికి వచ్చి నిలబడి ఉన్నాడు. ఇస్ ఇట్ రైట్? Amen. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, గమనించండి, నీకు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు శ్రమని శోధన చూస్తున్నావు, కానీ అంతకన్నా ముందుగానే దేవుడు తన యొక్క దూతను పంపించాడని చూస్తున్నావా? అంతకన్నా ముందుగానే దేవుడు తన యొక్క కృపను పంపించాడని చూస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే గాడ్ సెంట్ హిస్ ఏంజెల్స్ బిఫోర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏదైనా నీకు సంభవించాలంటే దానికన్నా ముందుగానే దేవుడు తన యొక్క దూతను పంపిస్తాడు. ఆమేన్. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణములు నాశనం కావడానికన్నా ముందు, బిఫోర్ ది బర్న్స్ ఆఫ్ ఫైర్, ఆ ఆకాశం నుంచి అగ్ని వడగళ్ళు పట్టడానికన్నా ముందుగానే దేవుడు తన యొక్క దూతలను పంపించున్నాడు టు ప్రొటెక్ట్ లోత్, టు బ్రింగ్ అవుట్ లోత్స్ ఫ్యామిలీ. లోతు కుటుంబాన్ని బయటికి తేటానికి దేవుడు ముందుగానే తన యొక్క దూతలను అక్కడ పంపించున్నాడు. సో ఆ 3 హెబ్రీ పిల్లలు లోపలేయడానికన్నా ముందు దేవుడు అక్కడ ఉన్నాడు. దానియేలు గుహలేయడానికన్నా ముందుగానే దూత అక్కడ ఉన్నాడు. అక్కడ అగ్ని వర్షం కురవడానికన్నా ముందుగానే దేవుడు యొక్క దూతలు అక్కడ ఉన్నారు. ది సేమ్ వే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? గాడ్ ఈజ్ omnipotent and God is omnipresent. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. He can do anything. He can send his angels to any place and at the same time he can go anywhere. Amen. దేవుడు ప్రతి చోట ఉండగలడు, ప్రతి చోటకి వెళ్ళగలడు. Let me tell you, when God wants to go to one place one day, ఒక దినము దేవుడు ఒక చోటకి వెళ్ళాలనుకున్నాడు. Do you know the place? Where was it? ఆ స్థలం ఎక్కడుందో మీకు తెలుసా? ఒక చేప గర్భంలో యోనా ఉండి ప్రార్థన చేస్తుంటే యోనా ప్రార్థన వినడానికి దేవుడు కూడా చేప గర్భంలోకి వెళ్ళాల్సి వచ్చింది. Praise the Lord. Amen. సింహాల గుహలో దానియేలుని కాపాడటానికి దేవుడు అక్కడ రావాల్సి వచ్చింది. సో when anything is happening in your life, that means God is with you. నీ యొక్క జీవితంలో ఏదైనా జరుగుతా ఉన్నప్పుడు గమనించుకో. Keep remember this thing until your last breath. నీ చిట్ట చివరి శ్వాస విడిచేంత వరకు కూడా నువ్వు సంగతి జ్ఞాపకం పెట్టుకో. ఏంటో తెలుసా? అది నీ చివరి శ్వాస విడిచేంత వరకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ప్రతి సమయంలో దేవుడు నీ పక్కనే ఉన్నాడు. Amen. Praise the Lord. Amen. He can send angels by your prayers. నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీ కొరకు తన దూతను పంపిస్తాడు. He can come according to the situation. ఇంకా అవసరమైతే ఆయన నీ దగ్గరికి వస్తాడు. Amen. నీ ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నావు? అయ్యా నీ దూతను పంపించాను కాపాడంటున్నావా? అయ్యా నువ్వే రా అంటున్నావా?
నువ్వు ఎటువంటి ప్రార్థన చేశావో దేవుడు అలా కింద దిగి వస్తాడు. శత్రుకు మేషకు అభిజ్ఞగో వాళ్ళు మంటలు వేయడానికన్నా ముందు వాళ్ళు చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం ఉన్నదా? వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా రాజా, నువ్వు 7 మంటను పెంచినప్పటికీ కూడా మా దేవుడు, గమనించండి, మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి కాపాడగల సముద్రుడై ఉన్నాడు. సో అక్కడ ఏమడిగారంటే వాళ్ళు, దేవుడు యొక్క దూత మమ్మల్ని కాపాడతాడని చెప్పలేదండి, మా దేవుడు. సో దట్ మీన్స్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద గాడ్. మీరు గమనించినట్లయితే అక్కడ 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, దానియేలు గ్రంథంలో 4వ వాని రూపము ఆ మండుచున్న అగ్నిగుండంలోకి వచ్చినప్పుడు 4వ వాని రూపం ఎలాగున్నదంటే, ఇట్ ఇస్ లుక్ లైక్ సన్. క్షమించండి, 3వ అధ్యాయము 25వ వచనం, బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 3 and verse 25. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హానియే ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపమును పోలినని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇఫ్ యూ హావ్ ఇంగ్లీష్ బైబిల్ దెన్ యూ కెన్ రీడ్ దట్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే దెన్ యూ కెన్ సీ దట్. See, it was written like this. The form of the 4th one is like son of man, son of God. What does it mean? The form of the 4th one is like son of God. 4వ రూపము ఎలాగ ఉన్నదంటే దేవుడి కుమారుని పోలి ఉన్నది. తెలుగులోనేమో ఇక్కడ దేవతల రూపమును పోలి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటదంటే దేవుడు కుమారుని పోలి ఉండదండి. ఎందుకంటే వాడు ఏం అడిగారంటే, అక్కడ వాడు చేసిన ప్రార్థన ఏంటంటే, మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఇప్పుడు అక్కడ దేవుడు అంటే దేవతల రూపం కాదండి, దేవుడి యొక్క కుమారుడు అంటే ప్రభు యేసు క్రీస్తు అక్కడికి వచ్చున్నాడు. ఆ ముగ్గురికి మధ్యలో మంటలో పడేసినప్పుడు అక్కడికి వచ్చింది ప్రభు యేసు క్రీస్తే. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ గమనించండి, దేవుడి యొక్క కృప వారితో పాటుగా ఉన్న కారణం చేత దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కానీ ఇక్కడ ఒక మాట చెప్పనండి, శత్రువుడు యొక్క గవిని స్వాధీనపరచుకుంటాను మెసేజ్ లో. మెసేజ్ కాల్డ్ పొసెసింగ్ ద గేట్ ఆఫ్ ది ఎనిమీ. మరియు అప్పుడు ఆఖరి ఘట్టం వచ్చింది. when it came to the last hour, రాజు తన బాగా నిలబెట్టుకున్నాను. అతడు ఆ ప్రవక్తను పట్టుకొని తీసుకువెళ్లి సింహాల గుహలోకి విసిరేసను. మరియు దానియేలు ఒక శత్రువైన సింహములు ఆ ప్రవక్త యొద్దకు వేగముగా రాగా దేవుడు తన మాట నిలబెట్టుకున్నాను. అతడు తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకున్నాను. Where was Daniel now? In the den of lions. ఆ శత్రువుల యొక్క ద్వారం లోపలికి వెళ్ళాడు. శత్రువుల యొక్క గుహ లోపలికి వచ్చి దానియేలు పడ్డాడు. పైన ద్వారం మూసేయబడింది, పైకి ఎక్కడానికి మార్గం లేదు. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడంటే పూర్తిగా శత్రువుల యొక్క గుహలో ఉన్నాడు. అయితే శత్రువుల యొక్క గృహలోకి దానియేలు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఆ గుహ దానియేలు స్వాధీనంలో ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. నా సేవ యొక్క ప్రస్తుత దశను వర్తమాన ప్రవక్త మాట్లాడుతున్నాడు. అతడు వాక్యము కొరకు సత్యముగా నిలబడినప్పుడు బహిష్కరించబడి సింహం యొక్క బోన్లో వేయబడిను. వాక్యం పక్షముగా నిజముగా నిలబడిన ఒక దైవజనుడు. ఆమేన్. ఇక దానియేలు చేసిన పని ఒక్కటే. ఎందుకు దానియేలు కాపాడబడ్డాడు? ఎందుకని దానియేలు కొరకు ఒక దూత కిందకి రావాల్సి వచ్చిందంటే వాక్య పక్షం నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. It is a trial for a real servant of God. ఒక నిజమైన సేవకుడికి వచ్చినది ఒక శోధన. God is perfecting him through the trials. ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక విశ్వాసిని ఎలాగ బలపరుస్తాడు, ఒక సేవకుని ఎలాగ బలపరుస్తాడంటే మనకి ఆత్మీయమైన సంగతులు కొన్ని బోధించి కొన్ని మర్మములు తెలియజేసి ఆ తర్వాత దేవుడు మనకి పరీక్ష పెడతా ఉంటాడు. నువ్వు విన్న వాటి ప్రకారం నువ్వు ఎంత నిలబడి ఉంటావో తెలుసుకోవడానికి గాడ్ విల్ టెస్ట్ యూ. దేవుడు నిన్ను పరీక్ష పెడతా ఉంటాడు. ఎందుకో తెలుసా? పరీక్ష పెట్టిన ప్రతిసారి నువ్వు ఇంకా కొంచెం మెరుగవుతున్నావు. పరీక్ష పెట్టబడిన ప్రతిసారి నువ్వు ఇంకా పరిపూర్ణమవుతున్నావు. ద సేమ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎవ్రీ బిలీవర్ త్రూ టెస్ట్ అండ్ ట్రయల్స్. అలాగే ప్రతి ఒక్క విశ్వాసిని కూడా దేవుడు విశ్వాసాన్ని పరీక్ష పెడుతున్నాడు.
చిన్న చిన్న శ్రమలకి శోధనలకు అనుమతిస్తున్నాడు. అదే సమయంలో వాటి నుంచి తట్టుకోవడానికి ఆయన తన కృపను కూడా ఇస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నీతో పాటు ఉంటున్నాడు. ఇవన్నీ చేసే దేని కొరకంటే నిన్ను మరింత మెరుగుపరిచి ఆయనలో భాగంగా చేసుకోవడానికి. ఎందుకంటే నువ్వు కిందకి రావడానికన్నా ముందు ఆయనలో భాగమై ఉన్నావు. ఈ కిందకు వచ్చిన తర్వాత లోకపు సంగతులు, లోకపు సాంగత్యము వీటన్నిటి నీలో కలిసిపోయినప్పుడు, అవి నీలో భాగమైనప్పుడు నీలో ఉన్న విశ్వాసం యొక్క స్థాయి తగ్గింది, నీలో ప్రార్థన స్థాయి తగ్గింది. లెట్ మీ టెల్ యు, మనం పరలోకంలో అప్పుడు ఎలా ఉన్నాం? ఎవరికి అనుమానం రాలేదు కదా. పాస్ గారు పరలోకంలో ఎప్పుడున్నామంటారా? ఇంకా వెళ్ళలేదంటారా? నేను పాస్ట్ గురించి మాట్లాడుతున్నా, అయిపోయింది దాని గురించి. పరలోకంలో మనం ఉన్నప్పుడు ఎలాగున్నామంటే వీఆర్ ప్రైజింగ్ హిమ్ 24 hours 24/7. మనము పరలోకంలో ఉన్నప్పుడు రోజుకి 24 గంటలు దేవుడు స్తుతిస్తానే ఉన్నాం. వారంలో 7 రోజులు స్తుతిస్తానే ఉన్నాము. నెలలో 30 రోజులు స్తుతిస్తానే ఉన్నాము. సంవత్సరంలో 365 రోజులు స్తుతిస్తానే ఉన్నాము. అయితే ప్రశ్న ఏంటంటే మనం కిందకు వచ్చాక రోజుకి ఎంతసేపు స్తుతిస్తున్నాం? ఇది సమస్య. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు మనం వింటున్నాం, సో మెనీ టైమ్స్ ఆర్ హియరింగ్ దట్ పాస్టర్ వి డోంట్ హ్యావ్ టైం టు ప్రే. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అని అంటున్నాం. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యా నిజంగా నువ్వు ప్రార్థన కొరకు చాలా ఇబ్బంది పడుతున్నావు, ప్రార్థన చేయడానికి సమయం లేదని, కాబట్టి కొద్దిగా అనారోగ్యం ఇస్తా, కొద్దిగా శ్రమలు ఇస్తా, కొద్దిగా శోధనలు ఇస్తా, కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బంది ఇస్తా, ఇప్పుడు ఇవన్నీ చేస్తావు. ఇప్పుడు ఇంక టైం రా. ఇప్పుడు చూడండి, లాక్డౌన్ లో చేంజ్ చేసింది. ఇప్పుడు అలమాండి నాకు టైం లేదని ఉన్నదా? అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, బహుశా చాలా మంది అడిగినట్టున్నాడు ఇదే ప్రశ్న దేవుడిని, అందుకని అందరికి లాక్డౌన్ ఇచ్చాడు. చాలా మందికి ఇదే సమస్య ఉన్నట్టున్నది. కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నా అందరికీ సమస్య పోయినట్టున్నది. ఇంకోటి తెలుసా, లాక్డౌన్ అంటే బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకని లేదు? బయటికి వెళ్తే కొడుతున్నారు. రైట్, నిజమేనా? అనవసరంగా బయటికి వెళ్తే కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండాలి. నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేయాలి? ఎన్ని చెయ్యాలని చేస్తున్నాం ఇంట్లోనే ఉండి, బయటికి వెళ్ళట్లేదనే మాట తప్ప అన్ని చేస్తున్నాం ఇంట్లో నుంచి. నిజమేనా? అయితే ప్రార్థన అదేంటో తెలియదండి. రోజు మొత్తం కూర్చొని మనము మాట్లాడుతూ ఉంటాము, తింటా ఉంటాము, పనులు చేస్తూ ఉంటాము, నడువు నొప్పి రాదు. ప్రార్థనకి కొద్దిసేపు కూర్చోగా నడువు నొప్పి వస్తుంది. కాసేపు కూర్చొని నడుము మీద చేయి పెట్టుకుంటారు. గమనించారా? అంటే లూసిఫర్ వచ్చి చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన వినేటప్పుడే నీ శరీరంలో ఏదో ఒక భాగానికి నొప్పిని కలుగజేస్తుంది. వాడికి తెలుసండి నీ సమస్య, నీ బలహీనత తెలుసు వాడికి. అందుకని వాడేం చేస్తాడు? నీ బలహీనతని ఎలాగైనా కానీ చూపించాలని చెప్పి, ఆ బలహీనత చూపించిన ప్రార్థన నుంచి తప్పించాలని చెప్పి. ఇక గమనించండి, కొంతమందికి ఒక అలవాటు, రాత్రి పూట 11 అయినా పడుకోరు, 12 అయినా పడుకోరు, 1 గంట అయినా పడుకోరు. అయితే వింతైన విషయం ఏంటి చెప్పమంటారా? ప్రార్థనలో కూర్చుంటే 10 నిమిషాలు నిద్ర వస్తుంది వాళ్ళకి. ఏంటది? మీరు చెప్పా, యాక్ట్స్ ఆఫ్ లూసిఫర్. ఏంటయ్యా అంటే ఈ లూసిఫర్ కార్యములు. వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎక్కడ బలపడతావో అక్కడ బలహీనపరుస్తాడు. గమనిస్తా ఉంటే చాలా సార్లు ఇళ్లలో టీవీలు పెట్టుకుని నిద్రపోరండి ఎవరు. అదేంటో తెలియదు, టీవీలో మనం వర్తమానం పెట్టుకుని వింటున్నప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. ఏంటంటారు? అదే టీవీ. దెయ్యం పని వాడేటప్పుడు ఏమో నిద్ర రాదు, దేవుడి పని వాడేటప్పుడు నిద్ర వస్తుంది. గమనిస్తున్నారా? ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే, ఏ గుర్తుపెట్టుకోండి, వాడు 24 hours వాడి పని వాడు చేస్తున్నాడు. మనం వాస్తవంగా 24 hours ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నీ యొక్క జీవితంలో నువ్వు ఉద్యోగ నిమిత్తమో, వ్యాపార నిమిత్తమో, నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు మిగిలిన సమయాన్ని నువ్వు ప్రార్థన కొరకు కేటాయించు. మనం ఆ పని చేయలేమండి. మనం ఏమంటుంది తెలుసా? రెస్ట్. మనం అడిగే పని ఏంటి? విశ్రాంతి. అయితే నిజంగా దేవుడు యొక్క విశ్రాంతిలోకి రావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాల్సిందే.
నువ్వు నిజంగా దేవుడి యొక్క విశ్రాంతిలోకి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థనలో నీ యొక్క జీవితం నువ్వు గడపాల్సిందే. కాబట్టి గమనించండి, దేవుడు మనకి ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే, ఒత్తిడి ఎందుకు ఇచ్చారంటే, అనుమతి ఇచ్చారంటే, శ్రమ ఎందుకు అనుమతి ఇచ్చారంటే, అప్పుడు మనం మంచి ప్రార్థనా పరులుగా మారుతాం. మనం బైబిల్ చదివేవాళ్ళుగా మారుతాం, అప్పుడు వర్తమానం చదివేవాళ్ళుగా మారుతా ఉంటాం. మనం ఇవన్నీ ఎందుకని దేవుడు అనుమతిస్తాడంటే మనం మారటానికేనండి. గుర్తుపెట్టుకోండి ఆ సంగతిని. మనం పూర్తిగా మారటం కొరకే దేవుడు ఇవన్నీ ఇచ్చున్నాడు. అయితే ఇట్ విల్ కమ్ అండ్ పాస్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు యొక్క కృప నీతో పాటు ఉన్న కారణం చేత అవి వస్తూ ఉంటే పోతా ఉంటాయి, అవి వస్తూ ఉంటే పోతా ఉంటాయి. జస్ట్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్. అది ఎలా ఉంటాయి అంటారా, ఒక మేఘము వెళ్తా వెళ్తా వర్షం పడి వెళ్ళిపోతుంది. మీరు ఆ మేఘం చూసి ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో, ఇలాగే పడతామో అనుకోవద్దండి. ఎందుకో తెలుసా, ప్రవక్త అంటున్నాడు, ఆ చిన్న పెట్టెలో మోషేని పెట్టి వదిలిపెట్టినప్పుడు, when Moses was in that little ark, he never know anything. He never know anything about the crocodiles. He never know anything about the river Nile. He never know anything about the world. ఆ చిన్న పెట్టెలో మోషే వెళ్తున్నప్పుడు మోషేకి అక్కడ ముసలి గురించి తెలియదు, ఆ నైల్ నది గురించి తెలియదు, లోకము గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఆ చిన్న మోషేని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభువు యేసుక్రీస్తుది. బికాస్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈజ్ టు బి సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఇంకా దేవుడు సేవకుడు అవ్వవలసి ఉన్నది, ఇంకా అవ్వలేదు. అయినప్పటికీ ఆయనే కాపాడాలి. ఏమా జాతి జ్ఞాపకం పెట్టుకోండి. మోషే అప్పటికి ఇంకా దేవుడు యొక్క సేవకుడు అవ్వాలా, దేవుడి సేవ చేయాల, అప్పటికి దేవుడు ఆయన కాపాడాలి. ఇప్పుడు మనము దేవుడు యొక్క వధువుగా ఇంకా మనం పైకి వెళ్ళాల, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అదే దేవుడిదై ఉన్నది. మోషేని కాపాడిన దేవుడే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ఆయన కృపనిచ్చున్నాడు, మనకి కృపనిచ్చున్నాడు, మనల్ని కాపాడాడు, ఆయన కాపాడాడు. అయితే గమనించాల్సిందంటే మోషే తన జీవిత కాలము మొత్తము అదే శ్రమల గుండా అదే నైలో వెళ్ళలేదండి. శత్రుక మేషక అభిజ్ఞోలు కూడా మంటల్లో పడదేయబడినప్పుడు వాళ్ళ జీవిత కాలంలో ప్రతిరోజు పడదేయబడలేదండి. అలాగే దానియేలు కూడా సింహములో పడదేయబడినప్పుడు తన జీవిత కాలం మొత్తం పడదేయబడలేదండి, ఒక్కసారి. కాబట్టి ఇండియాకి వచ్చే శ్రమ కూడా జీవిత కాలం మాత్రం ఎలాగ ఉంటుంది అనుకోవద్దు, అది వస్తుంది వెళ్ళిపోతుంది. ఆ వచ్చిన టైంలో నువ్వు చూపించిన విశ్వాసాన్ని బట్టి అది నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది. అందుకే ప్రవక్తలు చూడండి, రాజు శాసనము బయలువెళ్ళినప్పుడు ఆ హెబ్రీయులు నిజముగా వాక్యం పక్షమును వహించరి. వారు ప్రతిమకు తమ వీపులు తిప్పిరి. వారెంత పేరు లేని వారిను సమాజం నుండి వెలివేయబడిను వాక్య పక్షమునే నిజముగా వారు నిలబడి. అది నాకు ఇష్టము. ప్రవక్తకి ఏమి ఇష్టమండి? వాక్య పక్షం నిలబడటం ఇష్టమండి. ఒక పాస్ గారు ఉన్నారు, నాకు తెలిసిన ఆయన బలిపీఠ మీదకి వెళ్ళినప్పుడు బలిపీఠ మీద 3 సార్లు కొడతాడు ఇట్లాగా. ఏంటి భాస్ గారు బలిపీఠం 3 సార్లు కొడతారంటే, బ్రహ్మం ప్రసంగం చేసినప్పుడు బలిపీఠం 3 సార్లు కొడతాడు, నేను కూడా 3 సార్లు కొడతాను. బ్రహ్మంకి లవంగం వేసిన చాక్లెట్లు అంటే ఇష్టం. నేను కూడా అమెరికా నుంచి ఆ చాక్లెట్లు తెప్పించుకొని తింటాను. బ్రహ్మం ఇంట్లో యేసుక్రీస్తుని బొమ్మ కుడిపక్క తిప్పి ఇలా పెట్టుకుంటాడు బెడ్రూమ్ లో. నేను కూడా ఆ బొమ్మని కుడిపక్కే తిప్పి నా ఇంటి బెడ్రూమ్ లో పెట్టుకుంటాను. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? అసలు నిజంగా బ్రహ్మం నాకు ఏమి ఇష్టమన్నాడంటే వాక్య పక్షం నిలబెట్టం అంటున్నాడు. నువ్వు నిజంగా వర్తమానం వెంబడించిన వాడు అయితే నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఆ మాటను తీసుకుంటావు, మిగిలిన మాటలు కాదండి. నీకు అనుకూలంగా ఉండి తినడానికి వీలుగా ఉండి తీసుకోవడం కాదండి, వినటానికి వీలుగా ఉండి ఆచరించడానికి యోగ్యమైన ఏవైతే ఉన్నాయో అవి నువ్వు తీసుకోవాల్సి ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సరే ఎన్ని చెప్తున్నానంటే, శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క దూతల్ని మన దగ్గరికి పంపిస్తాడు. ఏమా నిజమేనా? అది గమనించండి. ఒకసారి సహోదరు బ్రహ్మంకి ఒక దర్శనం వచ్చింది. బ్రహ్మం had a vision. In that vision he saw a dog. సహోదరు బ్రహ్మంకి ఒక దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంలో ఏం చూశారంటే, ఒక కుక్క ఆయన కాలు పక్క నిలబడి ఆ కాలు కొరుకుతా ఉన్నది. ఈయన ఏం చేశాడు, ఎమ్మటే ఆ కుక్క వైపు చేయి చూపించి గట్టిగా కేక పెట్టాడు, ఇక్కడి నుంచి పో, లేదు నేను చంపుతానని చెప్పి ఆయన కేక పెడుతున్నాడు. ఆ కుక్క మరుస్తున్నది. కొద్దిసేపటికి ఆ కుక్క ఒక మనిషిగా మారింది. మార్చినప్పుడు ఇప్పుడు నన్ను చంపుతాన్నావు కదా, నేను చంపుతానని చెప్పి ఆ కుక్క మనిషిలాగా మారిన
ఆ కుక్క అంటున్నది ఈయనతో, నేను చంపుతానండి. ప్రవక్త అంటున్నాడు, సాయి నేను చూసుకోవాలా, నన్ను క్షమించు, ఇందాక చూసినప్పుడు నా కుక్కలాగా కనిపించింది, ఇప్పుడు మనిషిలాగా కనిపిస్తున్నావు, నేను పొరపాటున నేను అలాగ అనుకున్నాను, నేను క్షమించంటే ఆ వ్యక్తి అంటున్నాడు, లేదే నేను చంపేదని. ఆ మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఈయన అంటాడు, అయ్యా క్షమించే, పొరపాటు పడ్డాను, నాకు నా కుక్కలా కనిపించదు అలాగని చెప్తున్నాడు. ఎంతో ఆ వ్యక్తి కత్తి తీసి బ్రహ్మను కొట్టడానికి వచ్చాడు. ఈయన ఏం చెప్తున్నా ఇంటల్లా, కత్తి తీసేసుకున్నాడు, పొడవటానికి రెడీ అయ్యాడు, దగ్గరికి వస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక స్వరం పెద్దగా ఒక కేక వినబడింది. ఆ కేక వినబడగానే కత్తి తీసుకొని వస్తున్న ఆయన కత్తి అక్కడ పడేసి పారిపోయాడు. ప్రవక్త అంటున్నాడు, ఆ రోజు వినిపించిన స్వరం ఏదో కాదు, దేవుని యొక్క దూత స్వరం అంటున్నాడు. మరి దేవుని యొక్క ఇట్ వాజ్ ఎ షౌట్ ఆఫ్ అన్ ఏంజల్, అది దేవుని యొక్క దూత యొక్క గద్దింపై ఉన్నది. అదే దూత ఆ రోజు అక్కడ దానియేలుకి సింహాలకి మధ్యలోకి వచ్చి నిలబడి ఉన్నాడు, అదే దూత. కాబట్టి గమనించండి, దేవుడు దానియేలుకి ఒక రకంగాను, బ్రహ్నాంకి ఒక రకంగాను, మనకు ఒక రకంగా చేయలేదండి. అలాగే దేవుడు దానియేలు కోసం ఒక దూతను, బ్రహ్నాం కోసం ఒక దూతను, నా కొరకు ఒక దూతను, మీ కొరకు ఒక దూతను తయారు చేయలేదండి. దూతలందరినీ ఆయన ఒక వధువు కొరకు తయారు చేస్తున్నాడు. సో wherever you are, whenever you are, when you are asking prayer, నువ్వు ప్రార్థన గురించి అడిగినప్పుడు, praise the Lord, నువ్వు దేవుని యొక్క విశ్వాసం అయి ఉండగా ఎక్కడ ఉన్నా, ఎలాగున్నా, ఎప్పుడున్నా కూడా నీ చుట్టూతా దేవుడు యొక్క దూతల వలయం కాపలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే గమనించండి, ప్రాఫిట్ అంటున్నాడు, ఆ మనిషి ఇక్కడే ఉన్నాడు, ఈయన ఇక్కడే ఉన్నాడు, చంపడానికి కత్తి తీశాడు. అయితే నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పటికీ, నువ్వు చంపడానికి రెడీ అవుతున్నప్పటికీ కూడా నీ యొక్క విశ్వాసం దేవుడి మీద ఉండాలి. కెన్ యు డూ దట్? నీ విశ్వాసము దేవుడి మీద ఉండాలి. అటువంటి స్థాయిలో అటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే గమనించండి, when Satan is close to you, then don't listen to him. అపవాది నీకెంత దగ్గరగా ఉన్నప్పటికీ వాడు చెప్పే మాటలు వినద్దు. యు ఆర్ నాట్ హియర్ టు లూసిఫర్. నువ్వు ఇక్కడ ఉన్న దేనికంటే లూసిఫర్ చెప్పేది వినడానికి కాదు. యు ఆర్ హియర్ టు హియర్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఈ భూమి మీద ఉన్నది దేని కొరకంటే యేసు క్రీస్తు చెప్పేది వినడానికండి. యు ఆర్ హియర్ టు హియర్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరము నీకు చెప్పేది వినడానికి ఇక్కడ ఉన్నావు. నా జీసస్ డిడ్ంట్ సెడ్ లైక్ దిస్. యేసు క్రీస్తు ఇలా చెప్పలేదా, మై షీప్ విల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రియల్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, దెన్ యు విల్ లిసన్ ది వాయిస్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు నిజమైన క్రీస్తు యొక్క విశ్వాసం అయి ఉంటే నువ్వు క్రీస్తు యొక్క స్వరం మాత్రమే వింటావు. లూసిఫర్ నీకు ఇంకా దగ్గరగా ఉండొచ్చు. వాడు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, వాడి యొక్క ప్రభావం నీ మీద ఎంత ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క స్వరం మాత్రం వినవలసి ఉన్నది. You know, your past is not Lucifer. Your past is Jesus Christ. Why must we hear him? ఎందుకని మనము యేసుక్రీస్తు యొక్క స్వరం వినాలంటే, లూసిఫర్ మన పాస్టర్ కాదండి, యేసుక్రీస్తు మన పాస్టర్ అయి ఉన్నారు. ఆయన మన గొర్రెలు కాపరై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన స్వరమే వినాలి. Let me tell you, when Branham was on the bed, ఒకసారి సోదరుడు బ్రహ్నాం ఆయన మంచం మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు, లూసిఫర్ came to him to misguide, to mislead, to deceive, తప్పుదా నడిపించడానికి, మోసపుచ్చడానికి వాడు వచ్చాడు అక్కడికి. వాడు వచ్చేమన్నాడంటే, బ్రహ్మా నువ్వు చచ్చిపోతావు. ఎలా ఉంది ఆ వాయిస్? ఆయన అనుకున్నాడు ఇది యేసుక్రీస్తు స్వరమేమో అనుకున్నాడు. అనుకొని అయిపోయింది నా జీవితం. అప్పుడు ఇంకా ఆయన పరిచర్య ప్రపంచం అంతా ఇంకా పరిచయం జరగట్లా. అప్పటికి వాడు చెప్తున్న మాటలు నేను అనుకున్నాడు నిజంగా దేవుని స్వరమేమో అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, కొంతమంది చెప్పే మాటలు వింటా ఉంటాం. మాట్లాడినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇది నిజంగా దేవుని స్వరమేమో అని నాకు అనుమానం వస్తుంది. నమ్మకం రాదు కానీ. నమ్మకం వేరండి, అనుమానం వేరు. ఇది కూడా దేవుని స్వరమేనా అంటారు. అయితే అలాంటి అనుమానం మీకు వస్తే, నమ్మకం వస్తే వేరే విషయం పక్కన పెట్టండి. అనుమానం వస్తే మాత్రం వాక్యంతో పోల్చుకోండి. ఈరోజు ఒక దెయ్యం బోధ తయారైంది. ఎందుకని దెయ్యం బోధ అంటున్నానంటే, వ్యాక్సిన్ వేయించుకోదని ఒక బోధ వచ్చింది.
పరిపూర్ణమైన దెయ్యం బాధ ఇది. Yes, sir. వ్యాక్సిన్ వేయించుకుంటే మీ డిఎన్ఏ మారిపోతుంది, మీరు పరలోకానికి పోరు అని ఒక దెయ్యం బాధ వచ్చింది. ఎందుకని దెయ్యం బాధ వచ్చిందంటే బాధగా దీన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రసంగాలు ఎవరు ఇంటలా, ఏం చేయాలి ఇంట్లో ఉండేవాళ్ళు తెలియటల్లా. అందుకని వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎలాగైనా మన ప్రసంగం వినాలంటే ఒక కాంట్రావర్సీది మాట్లాడాలి, ఒక గొడవ వచ్చేది మాట్లాడాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి దీని మీద మాట్లాడే ప్రతి ఒక్కరు ఇంటాడు చూస్తాడు. అయితే కర్మ ఏంటంటే ఇది వర్తమానంలోకి వచ్చింది. ఇప్పుడు సమస్య ఇది. నేను ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో మీ భుజాల మీద టీకాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ వర్తమానం ఇంటర్ వాళ్ళందరిలో చిన్నప్పుడు మీకు టీకా వేయలేదా? Yes, sir. పోలియో టీకా వేయలేదా? Yes, sir. మలేరియా టీకా వేయలేదా? Yes, sir. మసూచి టీకా వేయలేదా? Yes, sir. టైఫాయిడ్ టీకా వేయలేదా చిన్నప్పుడు? Yes, sir. అలాంటి టీకాలు ఇప్పుడు ఇంకోటి వచ్చింది. దీన్ని ఏం చేశారంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తీసుకొని వచ్చి ఇది వేసుకోవడానికి లేదు, మీ డిఎన్ఏలు మారిపోతాయి. నీ డిఎన్ఏ ఇక్కడి నుంచి వచ్చిందా పై నుంచి వచ్చిందా? పైనుంచి వచ్చింది. తిరిగి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. నీ రక్తం ఎక్కడిది? Yes, sir. నీ రక్తాన్ని మార్చగలిగే శక్తి భూమి మీద దేనికైనా ఉన్నదా? No. నో సార్. No. నథింగ్ కెన్ చేంజ్ యువర్ బ్లడ్, నథింగ్ కెన్ చేంజ్ యువర్ డిఎన్ఏ. Yes. ఏమి జరిగినప్పటికీ కూడా నీ డిఎన్ఏ మారు. అయితే ఇంకో సంగతి చెప్పని, నీ డిఎన్ఏ మటుకు పరలోకానికి పోవా? ఇదేంటిది? అసలు డిఎన్ఏకి నీ రక్తానికి నీ శరీరానికి సంబంధమే లేదు పరలోకానికి. అర్థమవుతుందా? నీ శరీర రూపాంతరం చెందిన తర్వాత నీ రక్తం పైకి పోదు. కీప్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇక రక్తం తీసుకొని పోవు. నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరం తీసుకొని పోవు. Yes, sir. నువ్వు ఏ శరీరం తీసుకొని పోతావో తెలుసా? పైకి శరీరము మార్చబడి రూపాంతరము చెందబడి then only will live this year. Amen. Amen. మహిమ ఆశీర్వాదం. Don't give your voice to such kind of doctrines. Oh, yes, sir. అటువంటి భిన్న బోధలకి నీ యొక్క చెవినివ్వద్దు. There are so many Lucifers on this earth, so many star pastors on this earth. ఈ భూమి మీద లూసిఫర్ యొక్క ప్రతినిధులు అనేకమైన దుర్మార్గపు సేవకులుండి ఈరోజు నిజమైన విశ్వాసుల్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. ఎందుకు తెలుసా సంగతి? లెట్ మీ టెల్ యు, అకార్డింగ్ టు మాథ్యూ 24:24, మత్తయి సువార్త 24:24 ప్రకారంగా there is a spirit in the end time. అంత్యకాలంలో ఒక ఆత్మ ఉంటుంది. That spirit will come and try to deceive even elected. ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుంటే ఎన్నుకోబడిన వారి సైతము మోసపూర్చే ఆత్మ. అయితే బ్రదర్ సెడ్ బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. అయితే సౌలు బ్రహ్మ ఒక మాట అన్నాడు, వధువు ఎన్నడూ మోసగింపబడదు. వధువును మోసం చేయనోడు వస్తాడు, వాడు మొత్తం రెడీ చేసుకుంటాడు, వాడికి ఉన్న జ్ఞానం మొత్తం రెడీ చేస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వధువుకి జ్ఞానం ఇవ్వలేదండి, వధువుకి విశ్వాసం ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Amen. మరి ఇప్పుడు చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడం, ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావులు, మొట్టమొదటి డోస్ వేసినప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు మాకు తెలిసింది, ఇక మేము రెండో డోస్ వేసుకోమంటున్నారు. మంచిది. జ్వరం వస్తే ఏం చేస్తా? వినబడలేదు సార్. టాబ్లెట్ ఆడతావా? మానే. కాలు కట్ట యాక్సిడెంట్ అయినది, ఏం చేస్తా? మానేస్తారా? మెడిసిన్ మానేయండి. అప్పుడు కావాలి. గమనించారా? డాక్టర్లు నీకు అవసరానికి కావాలి. అయితే సోదరి బెల్లం ఒక మాట జ్ఞాపకం తెచ్చుకోండి. మెనీ టైమ్స్ గాడ్ యూజ్డ్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్స్. అనేక సార్లు దేవుడు డాక్టర్ల చేతుల్ని వాడుకొని మనల్ని కాపాడాడన్న. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాట చెప్తా. సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు ప్రవక్తకి వ్యాక్సిన్ వేశారు. You know that? Yellow fever vaccine. సౌత్ ఆఫ్రికా దేశం వెళ్ళాలంటే, ఆఫ్రికా నువ్వు వెళ్ళాలంటే నీకు వ్యాక్సిన్ వేయాలి. అప్పుడు ప్రవక్తగా మాట్లాడినాడు,
అయ్యా నేను దేవుడి సేవకుడిని, నాకేంటి వ్యాక్సిన్ అన్నాడు. అయ్యా ఇది గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ఒప్పుకోవాలన్నాడు. సరే అయ్యండి అన్నాడు. అని ఇప్పుడు ఏం చేయాలి? వినమన్నావు, నువ్వు వర్తమాన విశ్వాసి కావచ్చు, నువ్వు వర్తమానంలో నువ్వు పాస్టర్ కావచ్చు, నీకు 30 ఏళ్ళ ఇండస్ట్రీ కావచ్చు, నువ్వు ఏమైనప్పటికీ కూడా మరి ఈ కాలపు వర్తమానీకుడు, ఈ సంఘాల వర్తమానీకుడు వ్యాక్సిన్ వేసుకుని నువ్వే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన ప్రవక్త కాదంటావా? మరి నేను కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళి అదే దేవుడి కృపను బట్టి మరి వాళ్ళు కూడా నాకేం చేశారంటే, అయ్యా నువ్వు ఆఫ్రికా దేశం రావాలంటే నువ్వు మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేసుకోవాలంటే నేను కూడా వ్యాక్సిన్ వేసుకో 2016లో నవంబర్ 2వ తారీఖు వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. అది ఆయన చెప్పింది. అది ఇంకో మాట చెప్తా. ఇప్పుడు మీరు మాస్టర్ గారు మేము అందరం వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనా అని మీరు అంటారేమో. అయితే ఇక్కడ ఒక మాట చెప్పనండి, అది మీకు వ్యాక్సిన్కి దేవుడికి సంబంధించింది. దేవుడిని అడగండి, ప్రభా నేను వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా? దేవుడి మీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడి దేవుడి మీతో మాట్లాడా? ప్రతిరోజు అంటారు కదా, ఇది కూడా దేవుడు నాతో మాట్లాడంటారు కదా. మరి ఎంతకాలం మాట నిజమైతే ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు దేవుడు చెప్పడా మీకు? ఎవడో చెప్పిన మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలండి. అదే మీరు చెప్తున్నా. బ్రదర్ బెన్నం మంచం మీద ఉన్నప్పుడు ఎవడో వచ్చి చచ్చిపోతామని చెప్పాడు. ఎవడో కాదండి, వాడు ఒకడే, మిస్టర్ లూసిఫర్. ఆ మిస్టర్ లూసిఫర్ వచ్చి ఏం చేస్తాడు? మిస్టర్ దెయ్యం కాదండి. వాడు వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను ఏదో రకంగా చంపాలని చూస్తాడు. ఈరోజు మనకి అందరికీ తెలుసండి, వ్యాక్సిన్ లేకపోతే చాలా మంది చనిపోతామని. అయితే వాడు వచ్చి ఏం చేశాడంటే, వద్దు నువ్వు గొరిల్లా అవుతావు, నువ్వు చింపాంజీ అవుతావు, నీ రక్తం మారిపోద్ది అంటున్నాడు. నాకు తెలియగలుగుతా. మనలో చాలా మందికి ఆపరేషన్లు అయినాయి, ప్రత్యేకించి గుండె ఆపరేషన్ అయిన వాళ్ళు, రకరకాల ఆపరేషన్ వాళ్ళకి మీకు రక్తం మారుస్తున్నారు కదా. మార్చరా? రక్తం పోవట్లేదా? రక్తం మార్చట్లేదా? నీ డిఎన్ఏ మారిపోయిందా? చెప్పండి, నాకు తెలియగలుగుతా ఉంటాను. కొంతమందికి స్త్రీలకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు రక్తం తగ్గుతూ ఉంటుంది శరీరంలో, లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత శరీరంలో రక్తం తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరో ఒక పురుషుని యొక్క రక్తం ఎక్కించారు. రక్తం ఎవరు తెలియదు కదా మనకి, తెలుసుదా? స్త్రీతో పురుషునితో రక్తం తెలియదుగా. మరి ఇప్పుడు ఆ పురుషుని యొక్క రక్తం ఎక్కించాడు. ఇప్పుడు పురుషుడు అయిపోయిందా? ఏంటంటే గొరిల్లా వద్దంటాడు. గొరిల్లాలో నుంచో చింపాంజీలో నుంచో ఏదో కణం తీసి దాన్ని వ్యాక్సిన్ లో పెట్టి మనకి ఎక్కిస్తే మన రక్తం మొత్తం మారిపోయి డిఎన్ఏ మారిపోయి పరలోకానికి పోవాలి. అది ఏంటి అసలు? ఈ బాధ వింటున్నారా? దేవుడిని కృపించింది దేనికి? నీ దగ్గరికి ఏమి రావాలో ఏమి రాకూడదో దేవుడికి తెలుసా తెలీదా అంటున్నా. తినే ఆహారంలో నేను డిసైడ్ చేసావు ఇది తినకూడదు అని, దాని దగ్గరికి పోటల్లా. అందుకే చూడండి, నిజమైన క్రైస్తవులు పందులు తినరు. తినేవాడు కూడా వాళ్ళ గురించి మనకు వదిలేండి. అయితే ఇక్కడ ఏంటంటే వాక్యము ముందుగా నీకు సమస్తం సెలవిచ్చింది. మరి ప్రవక్త అక్కడికి ఆగిపెట్టలేదా? గిలాదులో గుగ్గిలం లేదా? వైద్యుడు లేడా? మరి ఆయన ఎందుకు వైద్యుడు లేదంటున్నారు? ఆయనే ప్రవక్త అయి ఉండి వైద్యుడు ఎందుకు లేదంటున్నాడండి? ఆత్మశాతాన్ని పలకలేదు ఆ మాట. కాబట్టి ఇది గమనించండి, కొద్దిగా వివేచన కలిగి ఉండండి. ఎవరు చెప్పింది మనం వింటున్నా మన నోట్లో మన మైండ్లో పడుతున్నది మన మీద కొద్దిగా ప్రభావం చూపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక రకమైన భయం ఉంది. సరే, ఇంకో కొత్త బాధ వచ్చింది. నేను రీసెంట్గా వింటున్నా. నేను ఈ వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా? 666 అన్నాడు ఒకడు. ఏంటంటే అది 666 అంట. ఇంకోటి అంటాడు నీకు వ్యాక్సిన్ చేసినప్పుడు నీకు అక్కడ ఆపరేషన్ లాగా చేస్తారు, అక్కడికి లోపల చిప్పు పెడతారు అంటున్నాడు. వాడికి ఇక్కడ చిప్పు పోయింది. గమనించారు. ఎందుకని అంటున్నానంటే ప్రజలు ఏవైతే ఇంటర్నాలో కూడా తెలియట్లేదంటే ఎవరికి. నువ్వు నిజంగా వర్తమానంలో ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలుస్తుంది. నిన్ను ఎవడైనా మోసం చేయగలరా? నీకు ఇంజక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ కోసి చిప్పు పెడతారా నీకు తెలియకుండా? అసలు నమ్మడానికి ఏమైనా బాగుందా ఇది? మా వాడు మైకేల్కి చెప్పి వాడు కూడా నమ్ముడు. 10 నెలలు వచ్చింది, ఇప్పుడు వాడు కూడా నమ్మడండి చెప్తే. అంటే ఎదుటివాడు ఎంత ఘోరంగా ఈరోజు క్రిస్టియానిటీని దిగదారుస్తున్నాడంటే అసలు వీళ్ళకి వాక్యం ఏమీ తెలియదు, నేను చెప్పిన తప్పని స్థితి తీసుకుపోతున్నారు. అయితే వధువు అలాంటిది కాదండి. నోబడీ కెన్ డిసీవ్ బ్రైడ్. వధువుని ఏ ఒక్కడు మోసగించలేడు. నిజమైన వధువు విశ్వాసం కలిగి ఉన్నది. లెట్ మీ టెల్ యు వన్ థింగ్.
నీ విశ్వాసం ఎలాగంటే తెలుసా? నీ దగ్గర ఒక టాబ్లెట్ ఉన్నది, టాబ్లెట్ ఈ చేతిలో ఉన్నది, లోపల ఇక్కడ విశ్వాసం ఉన్నది, ఒంట్లోనేమో అనారోగ్యం ఉన్నది. ఇప్పుడు నీ విశ్వాసం ఏం చేయాలంటే, ప్రభువా ఈ టాబ్లెట్ వేసుకోవడానికి కన్నా ముందుగా నాకు తగ్గించు. ఇది ఒక రకమైన విశ్వాసం. రెండో రకమైన విశ్వాసం, ప్రభువా నేను ప్రార్థిస్తున్నా ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు రోగం పోవాలి. ఎవరి తప్పు ఇప్పుడు చెప్పండి? ఎవరి తప్పు? రోమీలు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తుని రోమీలు ఇంటికి రమ్మంటాడు. మీకు తెలుసు, యాయిరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. సురేపేనిక స్త్రీ వచ్చి, అయ్యా నువ్వు మా ఇంటికి రావక్కర్లేదు, ఒక్క మాట సెలవు చాలు, మా ఇంట్లో మా అమ్మాయి బాగుపడతాను. యాయిరు కుమార్తెకు వచ్చి, అయ్యా నువ్వు మా ఇంటికి రా, మా అమ్మాయి దగ్గరికి రా, మా అమ్మాయి పక్కనకి వచ్చి మా అమ్మాయి తల మీద చేయి పెట్టు, నువ్వు ప్రార్థన చేయప్పుడు మా అమ్మాయి స్వస్థపడతాడు ఈయన. ఇప్పుడు ఎవరు విశ్వాసం కరెక్ట్ చెప్పండి? మరి యేసుక్రీస్తు మాట సెలవిస్తే అక్కడ ఆమె స్వస్థపడింది. యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళాక యాయిరు కుమార్తె లేచింది. రెండు కరెక్టే. ఏం చేద్దాం? ఒకళ్ళేమో అపోస్తలులు పౌలు దగ్గరికి మేడ మీద కింద పడిపోయిన, 3 అంతస్తుల కింద పడిపోయిన ఐదుగురిని తీసుకొచ్చినప్పుడు ఐదుగురి మీద పడుకొని ప్రార్థన చేసి ఐదుగురు లేపున్నాడు పౌలు గారు దేవుడు లేపున్నాడు. అయితే అదే పౌలు గారు ఇంకో చోటు ఉన్నప్పుడు పౌలు గారు నడికట్టునిచ్చి ఇంకో చోటు పంపిస్తే నడికట్టుని తాకిస్తే అక్కడ రోగస్తున్నారు, పైకి లేచున్నారు. ఇప్పుడు నడికట్టు మెడిసిన్ కాదా? డాక్టర్ గారు వేరే చోట ఉన్నారండి, ఇక్కడికి మెడిసిన్ వచ్చింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దాని ఒక ఉద్దేశం ఏంటంటే, నువ్వు నిజంగా ఏ రకంగా విశ్వసించావో ఆ రకంగా విశ్వసించు. అయితే నీ విశ్వాసాన్ని ఇంకొక మీద రుద్దొద్దంట. నేను నీ అభిప్రాయం రుద్దొద్దు. ఇదే కరెక్ట్ అని చెప్పొద్దండి. వాక్యము ఎలాగ సెలవిచ్చును అలాగే సెలవి. స్పీక్ వాట్ ద స్పిరిట్ స్పీక్స్. ఆత్మ ఏమి చెప్పున్నాడు అదే చెప్పు. ఈరోజు చేయాల్సింది అదే. నిజంగా నువ్వు ఒక శ్రమలో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు దేవుడు ఒక దూత పంపించి కాపాడుతున్నాడు. నేను తప్పు డాక్టర్లో పడనీయకుండా కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒక శోధనలో పడనీయకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అనారోగ్యంలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒక ఇబ్బందులో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ఇబ్బందులో ఉన్నా, శోధనలో ఉన్నా ఆయన నిన్ను కాపాడేవాడిగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి గమనించండి, ఆ గుహలో ఉన్నప్పుడు Daniel didn't hear the voice of the lions. ఆ గుహలో ఉన్నప్పుడు ఆ యొక్క సింహాలు చాలా దగ్గరగా వచ్చినప్పటికీ కూడా ఆ సింహాల యొక్క అరుపుల్ని, కేకలని దానియేలు వింటలేదండి. దేవుడి యొక్క స్వరము, దేవుడి యొక్క దూత యొక్క స్వరము గద్దించినప్పుడు దానియేలు ఎంచున్నాడు. Let me tell you, Daniel did not hear the voice of lions from the den. ఆ గుహలో దానియేలుతో పాటు ఉన్న ఆ సింహాలు పడుతున్న కేకలు, ఆ అరుపులు, ఆ సింహ గర్జన ఆయన చెవులో పట్టలేదు. ఎందుకని పట్టలేదంటే, దానియేలుకిను సింహానికి మధ్యలో దేవుని యొక్క దూత ఒక వెలుగు రూపంలో వచ్చినబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త దూత గురించి చెప్తాను, ఒక మాట అంటాడు. యు నో వాట్ ఈస్ అన్ ఏంజెల్? ఒక పెద్ద సముద్రం ఉన్నది. ఒక పెద్ద సముద్రంలో ఒక స్పూన్ నీటిని కానీ తీసుకున్నట్లయితే మీరు అడగచ్చు, ఒక స్పూన్తో ఆ సముద్రం నీటిని తీసుకున్నా, ఈ నీళ్ళల్లో ఏమున్నాయి? సముద్రంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల ఉన్నాయి. అయితే కొద్దిగానే ఉన్నది. అలాగే దేవుని యొక్క దూత కిందకు వచ్చినప్పుడు దేవుళ్ళలో ఉన్న లక్షణాలు మొత్తం ఈయన కలిగి ఉంటాడు. అయితే కొన్ని కలిగి ఉంటాడు, కొద్ది పర్సంటేజ్. ఇప్పుడు ఎవరు వచ్చారా అంటే, దేవుడు యొక్క అనుమతి పొంది దేవుడు చేత పంపించబడి దానియేలు కాపాడడానికి అక్కడికి వచ్చిన దూత నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దానియేలు ఏం చేయాలంటే, సింహాలు చెప్పేది వినాలా, ఈ దేవుని యొక్క దూత చెప్పేది వినాలా? ఈ రోజు మన దగ్గరికి అనేకమైన తప్పుడు బోధలు, సింహము వలె వాడికి సమయము తక్కువైందని గ్రహించి వాడు సింహం వలె గర్జిస్తున్నాడు. ఈజ్ నాట్ ఎ లయన్ బట్ ఈస్ ప్రిటెండింగ్ లైక్ ఎ లయన్.
వాడు ఏం చేస్తున్నాడు? వాడు సింహము కానప్పటికీ సింహము వల్లే గర్జించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే వాట్ యు షుడ్ లిసన్? యు షుడ్ లిసన్ ది వాయిస్ ఆఫ్ ది లయన్స్ ఆర్ వాయిస్ ఆఫ్ ది ఏంజెల్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క స్వరముని వినాలా? ఆ సింహాల యొక్క గర్జనని వినాలంటే ఐ విల్ టెల్ యు వన్ థింగ్, లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. బట్ హియర్ ద షౌట్ ఆఫ్ ది ఏంజెల్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే హియర్ ది షౌట్ ఆఫ్ ది ఏంజెల్. దేవుని యొక్క స్వరం యొక్క ఆ యొక్క గద్దింపుని, ఆ యొక్క స్వరముని నువ్వు గ్రహించవలసి ఉంది. దేర్ యు ఆర్, నువ్వు అక్కడే ఉన్నావు. వెన్ గాడ్ సెడ్ ఐ యామ్ ది లార్డ్, దేవుడు నేనే నీ దేవుడు అని చెప్పిన తర్వాత నువ్వు వేరే వారి స్వరం మీద గ్రహించావు. దెన్ వాట్ ఈస్ ద నీడ్ టు లిసన్ ది అదర్ వాయిస్? వేరే వాడి స్వరం వినాల్సిన అవసరం నీకేమై ఉన్నది? Then why you are hearing Lucifer? Then why you are giving your ear to Lucifer? Then why you are giving your ear to other doctrine? నువ్వు దేవుని యొక్క విశ్వాసం అయినప్పుడు, నువ్వు దేవుని యొక్క స్వరం వినేవాడు అయినప్పుడు నీ యొక్క చెవుని భిన్నమైన దానికి ఇవ్వద్దు. నీ యొక్క చెవుని, నీ విశ్వాసాన్ని తగ్గించేదానికి ఇవ్వద్దు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే నీ విశ్వాసాన్ని పెంపొందించేదాన్ని మాత్రమే నీవు వినాలి. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాలాగా చెప్పేది మాత్రం ఇవ్వాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యు నో, ఎందుకనంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. దేవుడే మనల్ని కాపాడేవాడు, మన దుర్గమై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ సేవియర్. దేవుడే మన యొక్క రక్షకుడు అయి ఉన్నాడు. ఐ చూజ్ యూ టు బిలీవ్ మీ. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకొరకంటే నా యందు విశ్వాసం ఉంచడానికి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచాలి. ఆ గుహలోంచి దేవుడు కాపాడి దానియేలు బయట తెచ్చాడు. ఉదయకాలం రాజు వచ్చాడు. రాజు అన్నాడు, దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడా? అనుదినము నువ్వు ప్రార్థించే దేవుడు, అనుదినము నువ్వు సేవించే దేవుడు, ఆయన నిన్ను కాపాడున్నాడా అంటే దానియేలు లోపల నుంచి కేకపెడతాడు, రాజా నా దేవుడు దూతను పంపించి కాపాడున్నాడు. నా దేవుడి దృష్టికి నేను యథార్థంగానే ఉన్నాను. అంటే ఇక్కడ గమనించండి, దేవుడి దృష్టిలో దానియేలు యథార్థంగానే ఉన్నప్పటికీ కూడా దానియేలుకి శ్రమలు వచ్చినాయి, దానియేలుకు శోధనలు వచ్చినాయి, దానియేలు మరణాన్ని తాగొచ్చున్నాడు. అయితే ఈ కేమ్ అవుట్ ఆఫ్ ది డెన్. ఇప్పుడు దానియేలు ఆ గుహ నుంచి బయటకు వచ్చినాడు. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు కేమ్ అవుట్ ఆఫ్ ది డెన్. ఆ గుహలోంచి బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి దానియేలే ఉన్నాడు. ఆ గుహలో వేసిన తర్వాత జీవించి పైకి వచ్చిన వాడు మొట్టమొదటి వాడు దానియేలే ఉన్నాడు. ఇప్పుడు దానియేలు ఒక దేవుడు కాపాడాడని చెప్పి అది ఒక గొప్ప సాక్ష్యంగా ఉన్నది. కాబట్టి దేవుడు ఒక సేవకుడు గాని, ఒక విశ్వాసి గాని శ్రమలు శోధనలు ఎందుకు ఇస్తారంటే దాన్ని సాక్ష్యంగా మార్చుకోవడానికి, దాన్ని సాక్ష్యంగా వాడటానికి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి, నేను నీకు కాపాడున్నానని చెప్పడానికి, నేను నీతో పాటు ఉన్నానని తెలియజేయడానికి, నా కృప నీకు ఇచ్చానని తెలియజేయడానికి. సో ద రీజన్ గాడ్ ఈస్ allowing so many trials to us. ఆ కారణం చేత దేవుడు మనకి అనేక శ్రమల్ని అనుమతిస్తా ఉన్నాడు. లెట్ మీ కంక్లూడ్, ముగించండి. ఓన్లీ యు విల్ ఫెయిల్ ఇఫ్ యు క్విట్. శ్రమలు వచ్చినప్పుడు నా వల్ల కాదని తప్పించుకోవడం చూసావా, అప్పుడు నువ్వు విఫలం చెందినట్టు. నువ్వు శ్రమల్లో పడినప్పుడు నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు శ్రమలో పడినప్పుడు నువ్వు తప్పిపోయినట్లు కాదు, నువ్వు శ్రమలో పడినప్పుడు నువ్వు పాడైపోయినప్పుడు కాదు. ఆ శోధన దాటిపోయేంత వరకు కూడా నువ్వు విశ్వాసం కలిగి స్థిరంగా ఎప్పుడైతే నిలబడి ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు ఒక మంచి పాత్రగా వాడుతుంటాడు. దెన్ ఓన్లీ గాడ్ విల్ యూజ్ యూ లైక్ అ వెసల్. ఆ తర్వాత దేవుడు నిన్ను వాడుకుంటాడండి. అవి దాటకుండా దేవుడు నిన్ను వాడుకోడు. కాబట్టి జ్ఞాపకం తెచ్చుకోండి, దానియేలు ఆ యొక్క లాక్డౌన్ లో ఉన్నాడు. ఆ లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఒక్కరోజు లాక్డౌన్ ఉండేది, అయితే భయంకరమైన లాక్డౌన్. చీకటిలో ఉన్నాడు దానియేలు. దేవుని యొక్క దూత వెలుగు పంపించారు, చీకటిలో ఉన్నారు. తన చుట్టూ మరణకరమైనవి ఉన్నాయి, అవి ఎప్పుడు చంపుతుందో తెలియదు. ద సేమ్ వే వి ఆర్ లివింగ్ టుడే. అదే విధంగా ఈ రోజు మనం జీవిస్తున్నాం. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు నమ్మాలో తెలియదు, ఇంటికి వస్తే ఎవరు నమ్మాలో తెలియదు, సంతోషంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేము, కలిసి భోజనం చేయలేము. ఈ రోజు ఎటువంటి పరిస్థితులకు మనం వచ్చున్నామంటే మనము ప్రతి దానికి భయపడుతున్నాం. ఆ సింహాల గుహలో ఉన్న దానియేలు మాదిరిగా ఈ రోజు మనకి దానియేలుకి తేడా ఏమి లేదండి. అక్కడ దానియేలు అదంతా తట్టుకొని నిలబడి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడిని వదలలేదు, దేవుని పక్షం నిలబడి ఉన్నాడు, కాబట్టి తట్టుకొని బయటకు వచ్చున్నాడు. ద సేమ్ థింగ్ యూ మస్ట్ డు టుడే. అదే విధంగా ఈ రోజు నీవు చేయవలసి ఉన్నది. సమస్య ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, శోధన ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, ఎంత పెద్ద రోగమైనప్పటికీ, అది కోవిడ్ కానీ అది ఏదైనా కానీ నువ్వు స్థిరంగా నిలబడినప్పుడు, దేవుడి పక్షం నమ్మకంగా ఉన్నప్పుడు, ఇట్ కాంట్ డూ ఎనీథింగ్ విత్ యువర్ లైఫ్ until God permits.
దేవుడు అనుమతించేంత వరకు నీకు ఏ డోకా లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దానియేలు దాన్ని దాటి వచ్చాడు. ఈ రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క శోధన సమయాన్ని దాటి రావాలి. అయితే అక్కడ దానియేలు యథార్థంగా ఉండి ప్రార్థనాపరుడై ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి వాక్యపక్షం నిలబడిన కారణం చేత దేవుడు కాపాడున్నాడు. ఈ రోజు నీవు అలాగున్నావా? ఒకవేళ నువ్వు అలాగుంటావు, ధైర్యంగానే ఉంటావు. నువ్వు మంచం మీద ఉండు, హాస్పిటల్లో ఉండు, ఇంట్లో ఉండు, ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్న విశ్వాసము ధైర్యము కొద్దిగా కూడా తగ్గదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. లైక్ డానియల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.